ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధారాజైన హిజ్కియా కలిగిన మరణకరమైన రోగమును దేవుడు బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు ఎందుకు పొడిగించాడో మీకు తెలుసా? యోధారాజైన హిజ్కియా పరిపాలన కాలంలో మొదటి సంవత్సరమందు మొదటి నెల నుండే దేవుని మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి దేవుని కార్యాల విషయాల్లో మంచి సంస్కరణలు చేసి దేవుని ప్రజలను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటట్లు దేవునికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేటట్లు వారిని నడిపించిన పరిపాలకునిగా రాజుగా యోధారాజైన హిజ్కియాను మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 30వ అధ్యాయం 31వ అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సందర్భంలోనే ఆనాడు వారికి కలిగిన విజయాలను బట్టి గర్వంతో విర్రవీగుతూ ఉన్న బహు గర్వాంధులైన అష్షూరు వారు యూదా పట్టణంను ముట్టడి వేశారు. యూదా పట్టణంలోనికి రావాల్సిన వాటిని ఎక్కడికక్కడ అష్టదిగ్బంధం చేశారు. అందులో ప్రధానంగా వారు దేన్ని బంధించారంటే మానవ ప్రాణానికి నిత్యం అవసరమైన నీళ్లను వారు బంధించడం జరిగింది. రాజుతో సహా పట్టణంలో ఉన్న ప్రజలందరూ నీళ్లు లేక, ఆహారము లేక, పశువులకు మేత లేకుండా వారు చేసి యుద్ధము చేయకుండానే పట్నం చుట్టూ ఘోరమైన ముట్టడి వేయుట ద్వారా యూదా ప్రజలందరూ చనిపోవునట్లు అష్షూరీయులు ప్రణాళిక ఏర్పరిచారు. అయితే ఇదే సమయంలో యోధారాజైన హిజ్కియా దేవుడు తనకిచ్చిన జ్ఞానమునకు పదును పెట్టి దేవుని ప్రజల క్షేమం కొరకు, సంక్షేమం కొరకు ఒక అసాధ్యమైన పనిని చేయుటకు పూనుకున్నాడు. అదేంటంటే కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్నంలోనికి నీళ్లు రప్పించడానికి పూనుకున్నాడు. పూనుకొని గీహోను నీటి బుగ్గ నుండి సియోన్లోని సీలోయము కోనేటి వరకు కొండలను తొలిపించి సొరంగం ఏర్పరిచి ఆ సొరంగం ద్వారా ప్రజలు త్రాగుటకు మంచినీళ్లను రప్పించినట్లు రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇటువంటి సందర్భంలోనే యోధారాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది. అది ఒక క్యాన్సర్ పుండుగా మనం చూస్తాం. ఇది మాంసమును ఎముకలను కుల్లజేయు పుండు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోధారాజైన హిజ్కియా దేవుని ప్రజల విషయమై శ్రద్ధ కలిగి దేవుని ప్రజలను ఒక పెద్ద విపత్తు నుండి రక్షించిన కారణమును బట్టి, దేవుని కార్యాల విషయాల్లో అతడు చేసిన మంచి సంస్కరణలను బట్టి, అతడు చేసిన కన్నీటి ప్రార్థనను బట్టి దేవుడు అతని కలిగిన మరణకరమైన రోగం నుండి విడిపించి అతన్ని బాగు చేసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుత సందర్భం మనకు తెలియజేసే అద్భుతమైన ఆత్మీయ సత్యం ఏంటంటే దేవుడు మన యొద్ద నుండి మంచి కార్యాలు ఆశిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకి మేలు చేయడానికి యోధారాజైన హిజ్కియా వలె క్రీస్తుని కలిగిన క్రైస్తవులైన మనము మన జీవితాల్లో మంచి కార్యాలు చేసేవారిగా ఉంటే మన సమస్త బాధ్యతను ఆయనే తీసుకొని మనల్ని కాపాడే గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. ఆమేన్.